తిరుమల పరకామణిలో జరిగిన కోట్ల స్కామ్ ప్రస్తుతం దుమారం రేపుతుంది. ఈ స్కామ్ వెనుక ఉన్న పెద్దలను పట్టుకునే పనిలో సిఐడి రంగంలోకి వస్తున్నట్లుగా సమాచారం. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారికి భక్తితో సమర్పించిన కానుకలను పక్కదోవ పట్టించిన వారిపై గట్టిగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక నాడు పరకామణిలో కానుకలు దొంగలిస్తూ చిక్కిన నిందితుడు రవికుమార్ నుంచి కొన్ని ఆస్తులను తిరుమల తిరుపతి దేవస్థానానికి గిఫ్ట్ డీడ్ రూపంలో రాయించారు. ఇంతవరకు బాగానే ఉన్న రవికుమార్ కు చెందిన మరికొన్ని విలువైన ఆస్తులను టీటీడీలో పనిచేసే కొందరు ఉన్నతాధికారులు, పోలీసులు, రాజకీయ ప్రముఖులు వాటాలు వేసుకున్నారనే ఆరోపణలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. దేవుడి సొత్తు చోరీ చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించకుండా కేసు రాజీకి ప్రయత్నించారనే ఆరోపణలే తెర వెనుక ఉన్నవారు ఎవరనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. లోక్ అదాలత్లో కేసు పెట్టి రాజీ కుదుర్చడం వెనుక భారీ డ్రామా నడిచినట్టుగా తెలుస్తుంది. గతంలో ఈ వివాదంపై జరిగిన విజిలెన్స్ విచారణలోనే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఒత్తిడి చేసి కేసు రాజీ చేయించారని అందులో ఒకటి. అయితే అలా ఒత్తిడి చేసిన పోలీసులు ఎవరు? సహాయ విజిలెన్స్ భద్రతా అధికారి ఏవీఎస్ఓపై ఒత్తిడి చేసిన వారెవరు? కోట్ల విలువైన ఆస్తులను బినామీ పేరుతో రాయించుకున్నదెవరు? వీటన్నిటికీ జవాబులు వెతికే పనిలో సిఐడి దృష్టి పెడుతుందని టాక్. తిరుమలలో పెద్ద జిఆర్ మఠంలో గుమస్తాగా పనిచేసే రవికుమార్ పరకామణిలో విదేశీ కరెన్సీ లెక్కించే విభాగంలో ఉండేవాడు. ఆ క్రమంలోనే విదేశీ కరెన్సీని నొక్కేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. 2023 ఏప్రిల్ 29న అతడు నొక్కుడు భాగోతం సీసీ కెమెరాలకు చిక్కింది. విదేశీ కరెన్సీని లెక్కిస్తూ అందులో కొన్ని నోట్లను పంచిలో ప్రత్యేకంగా కుట్టించుకున్న అర్లలో దాచాడు. ఇక అతని కదలికలపై అనుమానం వచ్చి సిబ్బంది తనిఖీ చేయగా దొరికిపోయాడు. నాటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదుతో రవికుమార్ పై కేసు నమోదైంది. నాడు రవికుమార్ $900 నొక్కగా వాటి విలువ 72,000గా గుర్తించారు. ఇక దొరికింది 112 నోట్లు కాగా రికార్డులో 9 నోట్లని చూపించారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు చాలా కాలం పరకామణిలో విదేశీ కరెన్సీని నొక్కేస్తూ రవికుమార్ కోట్లు వెనకేసుకున్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలోనే కొందరు రాజకీయ నాయకులు ఎంట్రీ ఇచ్చి కేసు రాజీ చేయించి వారు కూడా లబ్ధి పొందినట్లుగా చెబుతున్నారు. ఇక నిందితుడు రవికుమార్తో పాటు అతని భార్య పేరుతో ఉన్న ఆస్తుల్లో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి గిఫ్ట్ డీడ్ రాయించారు. తిరుపతి రూరల్ పరిధిలో 5, తమిళనాడులో 2 ఆస్తులు ఈ విధంగా టీటీడీకి దాఖలు పడ్డాయి. అయితే రవికుమార్తో పాటు అతని కుటుంబ సభ్యుల పేరుతో తిరుపతి, తిరుమల చుట్టుపక్కల చెన్నైలో కోట్ల విలువైన ఆస్తులను లెక్కలోకి తీసుకురాకుండా రాజీకి ప్రయత్నించిన పెద్దలు నొక్కేసినట్టుగా ఆరోపణలున్నాయి. అందుకే కేసు లోక్ అదాలత్లో రాజీ అయిందని చెబుతారు. చెట్టు కింద పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి అప్పుడు నుండి అధికారులు రాజీకి వెళ్లారు. దీంట్లో ముఖ్యమైన విషయం మనకేంటంటే టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా. అప్పుడు టీటీడీ విజిలెన్స్ నివేదికలు ఏమిచ్చారంటే మాకు పోలీస్ శాఖ నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన కారణంగా, ఇదేదో భానుప్రకాశో దివాకర్ చెప్పే మాటలు కాదు, టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇది. మాకు పోలీస్ అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాము. మాకు అర్థం కాలేదు పోలీస్ అధికారులు మా మీద ఎందుకు అంత ఒత్తిడి తెచ్చారని చెప్పి అప్పటి నుండి వీజీఓ గిరిధర్ గారి రిపోర్ట్ ఇది మిత్రులారా. గిరిధర్ గారి రిపోర్ట్ ఇది. మరిన్ని అప్డేట్స్ చేసే